హై వ్యూవర్స్, నేను మార్నింగ్ న్యూస్ చూసాను. సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళ రిటైర్మెంట్ సర్వీస్లోకి వచ్చింది 2012 బ్యాచ్. హార్డ్లీ 13 years, రైట్? 8 + 5 13. ఇతను ప్రకాశం జిల్లాకి, తర్వాత ప్రకాశం జిల్లా, కృష్ణా జిల్లా, కడప జిల్లా వీటికి ఎస్పీ కూడా చేస్తున్నారు. ప్రజెంట్ వచ్చేసి డీజీపీ ఆఫీస్లో అడ్మిన్ ఎస్పీగా ఉన్నారు. ఇతను వాళ్ళ రిటైర్మెంట్ తీసుకుంటా అనగానే ఫస్ట్ నేను చూస్తున్న టోపిక్గా చెప్తున్నాను, టీడీపీకి సంబంధించిన పోస్టులు కనపడినా వాళ్ళేమని జగన్ దెబ్బకి మరో వికెట్ డౌన్. జగన్ హయాంలో ఆ జగన్ చేసిన దిక్కుమాలిన పనులకు సపోర్ట్ ఇవ్వటం, వత్తాసు పలకటం చేసినందుకు గాను ఇప్పుడున్న కూటమి గవర్నమెంట్ ఏం చేద్దంటే భయపడిపోయి వద్దురా బాబు ఇంకా వెళ్ళిపోదాం అని చెప్పేసి రిటైర్మెంట్ తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు రాశారు టీడీపీ. ఇక సాక్షి వాళ్ళు అయితే సిన్సియర్ ఆఫీసర్ సిద్ధార్థ్ కౌశల్ వాళ్ళ రిటైర్మెంట్ ఎందుకు తీసుకుంటున్నాడో తెలుసా? రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడి, వీళ్ళు చేసి అరాచకాలకు తట్టుకోలేక అని సాక్షి వాళ్ళు రాశారు. ఇందాక ఆయన చెప్పాడు ఏమని, బాబు నేను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎంలో ఎంబీఏ చేశా, టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్ అది ఎంబీఏకి. దెన్ ఐఐఎంలో ఎంబీఏ చేశాను, ఇప్పుడు నాకు అద్భుతమైన ఆఫర్ వచ్చింది, దెన్ హ్యాపీగా వెళ్తున్నా, నేను చాలా సంతోషంగా వెళ్తున్నా. అండ్ ఎన్ని రోజులు ఇక్కడ సేవ చేసేందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ నాకు బెస్ట్ ఇచ్చింది, నేను చాలా అద్భుతమైన మెమరీస్తో పోతున్నా, చాలా హ్యాపీగా తీసుకుంటాను. ఇది నా సొంతంగా నా అంతట నేను నా కెరీర్ కోసం నేను తీసుకుంటాను. ఇందులో ఎవరో ప్రెజర్ పెట్టేది ఏంటి, ఇందులో నేను భయపడేది ఏంటి, చచ్చే ఏంటది అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు చెప్పండి. సరే బయట ఎవడో పోస్టులు పెట్టాడంటే సాక్షి అంటే వైసీ జగన్కి ఆనాడు ఉపయోగపడ్డాడు, ఈరోజు భయపడి వెళ్ళిపోతున్నాడు, మరో సిన్సియర్ ఆఫీసర్ పోతున్నాడు అని చెప్పి టీడీపీలో రెండు పోస్టులు పెట్టారంటే ఒక రాజకీయం బురజారని అనుకుందాం. బట్ సాక్షి అఫీషియల్ పత్రిక అది, వాళ్ళు ఏమని రాశారు? ఏకంగా రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడిపోతున్నాడు, మరో సిన్సియర్ ఆఫీసర్ వాళ్ళ రిటైర్మెంట్ తీసుకుంటున్నాడు, ఎంత దారుణం, ఎంత దుర్మార్గం అంటూ దిక్కుమాలిన దరిద్రమైనటువంటి కేసులలో ఈరోజు జైల్లో ఉన్నారు. కొంతమంది ఏమో వీఆర్ మీద ఉన్నారు, కొంతమంది ఏమో సస్పెండ్ అయ్యి ఉంటే వాళ్ళందరి పేర్లు పెట్టి ఉత్తములు సిన్సియర్ ఆఫీసర్లు అద్దనిది వాళ్ళ డబ్బా కొడుతూ ఈ సాక్షి రాసిందండి. అందుకే నేను అనేది, ఆ సాక్షిని చెత్త పేపర్ కానీ ఎవడన్నా వాడతాడా? పొట్ల గంట పేపర్ కానీ ఎవడన్నా వాడతాడా? ఇంకా పేపర్ కొన్ని చదివేది ఎవడన్నా ఉన్నాడా? ఉన్నారు, ఉంటారు. ఎందుకంటే వాళ్ళంతా సైకులని ఈ టీడీపీలు అంటారు. నేను అలా అనలేనుగా, బట్ ఒకటి మాత్రం అంటా, ఇప్పటికీ సాక్షి పేపర్ చదువుతూ ఉన్నా, ఇప్పటికీ ఆ సాక్షి ఛానల్ ఫాలో అవుతూ ఉన్నా. ఏదో ఒక రోజు మీవి కష్టమే, ఇంకా వేరే వాళ్ళు ఆడిస్తారు తప్ప మీది మీరు ఆలోచించుకోలేరు. సో బీ ప్రాక్టికల్. ఇప్పటికైనా సాక్షికి దూరం జరగండి, వైసీపీకి దూరం జరగండి. బట్ ఏ మాట కాబట్టి మరలా చెప్తున్నా, దమ్మున్నాడు, నిజాయితీ గలవాడు కాబట్టి ఐఎంలో ఎంబీఏ చదివిన అతను ఇది ఆఫర్ వచ్చేదా, ఐపీఎస్ పాస్ అయ్యి కదా ఇటు వచ్చాడు, జాబ్ చేశాడు కదా, ఇన్నాళ్ళు చేస్తున్నాడు, ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాడు అంటే అర్థమైపోయింది అతనికి. జగన్ లాంటి దిక్కుమైనటువంటి పాలకుడు కనుక ఉంటే ఎంతమంది ఐపీఎస్ల జీవితాలు నాశనం అయ్యో ఇప్పుడు నేను చూస్తున్నాను. ఇప్పుడు కూటమి పాలనలో నేను ఉన్నా, చేస్తూ ఉన్నా, మరలా రేపటి రోజు వేరే పాలకుడు వచ్చినా లేదు, ఇప్పుడు ఉంటూ ఇలాగే ఉంటూ పోతూ ఉన్నా. ఇంకా అతనికి అర్థమైపోయింది, గవర్నమెంట్లో ఎవడుంటే వాడు భజన చేయాలి, వాడు ఏది చెప్తే చేయాలి, లేదంటే ట్రాన్స్ఫర్లు, లేదంటే ఏదో కేసులు ఇరుకోవడం. మనకు ఎందుకు వచ్చిన దరిద్రరావు బాబు ఇది? ఐఎంలో ఎంబీఏ చేసుకున్నా, ఎన్ఎల్ఏ ఎస్పీగా పోలీసుగా చేశా, చాలీకి లైఫ్ అనుకున్నాడు, వెళ్తున్నాడు. నేను చాలాసార్లు ఇదే చెప్పాను, మీరు నిజాయితీ గల్లవాళ్ళైతే, దమ్మున్నోళ్ళైతే, ధైర్యం ఉన్నోళ్ళైతే, మీ దగ్గర సబ్జెక్ట్ కనుక ఉంటే మీరేం చేయాలి? అవతల ఉన్న పొలిటీషియన్ ఏం చెప్తే చేయటం కాదు, రూల్స్ ఇవి అని చెప్పండి. వాడు కాదకూడదంటే వాడు మకాన కొట్టేసి రిజైన్ చేసి వచ్చేసి వెళ్ళిపోండి అన్న. సిద్ధార్థ్ కౌశల్కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ ఉన్నా, హ్యాట్సాప్ చెప్తూ ఉన్నా. ఈ మధ్యకాలంలో నేను చూసిన వారిలో ఈ దిక్కుమలన రాజకీయ నాయకులు చెప్పే దిక్కుమలన మాటలు వినటం ఇష్టం లేక చక్కగా మంచి కెరీర్ చూసుకుని వెళ్ళిపోతున్నాడని చెప్పేసి నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ లైఫ్లో తను గొప్పగా ఉంటాడు, అందులో నో డౌట్.